హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. మన చిట్టికి ఏమైంది? హిట్లున్న స్మాల్ హీరోస్తోనే ఎందుకు జతకడుతోంది? విజయ్ ఆంటోనీతో నటించిన తమిళ సినిమా రిలీజ్ ఎప్పుడు? భగవంతుడి సంగతి ఏంటి? ఫరియా గురించి ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు చూసేయండి. జాతిరత్నాలతో టాలీవుడ్ కు ఓ తెలుగు ఫీమేల్ జాతిరత్నం ఫరియా అబ్దుల్లా దొరికింది. చిట్టిగా అందరి హృదయాలను తట్టిన ఈ పొడుగు కాళ్ళ సుందరి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ లక్ తోకతొక్కలేదు. నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, బంగారు రాజులో జస్ట్ క్యామియో అపియరెన్స్తో సరిపెట్టేసింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే లైక్ కొట్టలేదు జనాలు. రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు చిత్రాలు కూడా నిరాశపరిచాయి. ప్రభాస్ కల్కి 2898 ఏడీలో మెరుపు తీగలా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. హిట్ అయితే వచ్చింది కానీ క్రెడిట్ డార్లింగ్ ఖాతాలో పడింది. అందం, అంతకు మించిన యాక్టింగ్ స్కిల్ ఉన్న ఫరియా అబ్దుల్లా రీసెంట్ గా మత్తు వదలరా 2తో హిట్ అందుకుంది. కానీ ఏం లాభం? బడా హీరోలతో జతకట్టే ఛాన్సులు రావట్లేదు. పోనీ గతంలో అనౌన్స్ చేసిన మూవీస్ రిలీజ్ అయితే ఫేట్ మారుతుంది అనుకుంటే అవి కూడా చిట్టికి హ్యాండ్ ఇచ్చాయి. విజయ్ ఆంటోనీ వల్లీమైల్తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది కానీ సినిమా కంప్లీట్ అయి ఏడాది పూర్తయినా ఇంకా రిలీజ్కు నోచుకోలేదు. యంగ్ హీరో తిరువీరుతో చేసిన భగవంతుడు ఎక్కడ వరకు వచ్చిందో అప్డేట్ లేదు. ఇప్పుడు మరోసారి యంగ్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది ఈ సోయగం. ఓటీటీ హీరోగా ముద్రపడ్డ నరేష్ అగస్త్యతో ఓ మూవీ చేస్తుంది. ఇలా కంటిన్యూగా ఎస్టాబ్లిష్ కాని హీరోలతోనే ప్యాచప్ అవుతుంది అమ్మడు. మెస్మరైజ్ చేసే గ్లామర్ చిట్టి సొంతమైన మన స్టార్ హీరోలు ఆమెను ఎందుకు పట్టించుకోవడం లేదో. హిట్స్ ఉన్న స్టార్లతో జోడీ కట్టలేకపోవడం వెనక ఫరియా తెలుగమ్మాయి కావడమేనా? ఇక చిన్న హీరోలతో సరిపెట్టుకోవాల్సిందేనా? పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగానే కాదు, డైరెక్టర్ గా ఫుల్ వర్క్ లోడ్ షోల్డర్స్ పై మోస్తున్నాడు. ఇంత బిజీ స్కెడ్యూల్స్ లో కూడా ఫుట్బాల్ టీం డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఆయన వర్కింగ్ సినిమాల లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ కావడం ఖాయం. ప్రెజెంట్ ఆయన చేస్తున్న సినిమాలన్నీ హ్యావ్ ఎ లుక్. మాలీవుడ్ టాలెంట్ హీరోలో ఒకరైన పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ 1తో వరదరాజు మన్నార్తో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు. అప్పటి నుండి మనోడిగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు తెలుగు ఆడియన్స్. ఈ ఫ్యానిజం ని తన మూవీలకు క్యాష్ చేసుకుంటున్నాడు ఈ హీరో. మాలీవుడ్ లో తీసిన సినిమాలను ఇక్కడ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఏడాది 2 చిత్రాలతో ప్రేక్షకులను పలకరించగా ది గోట్ లైఫ్ ఇక్కడ రిలీజ్ అయి మంచి వసూళ్లను రాబట్టుకుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు మీదున్న వరదరాజ్ మన్నార్ స్పీడ్ పెంచాడు. టకాటకా ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. విలయాత్ బుద్ధాలో ఎప్పుడో కంప్లీట్ కాగా రిలీజ్కు రెడీగా ఉంది. కాలియాన్ అనే పీరియాడిక్ డ్రామా చేస్తున్నాడు. ఈ 2 సెట్స్ పై ఉండగానే లూసిఫర్ సీక్వెల్ అనౌన్స్ చేశాడు. మోహన్ లాల్తో ఓవైపు స్క్రీన్ షేర్ చేసుకుంటూ మరోవైపు మెగాఫోన్ పట్టాడు. వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలో రిలీజ్ కానుంది ఎంపురన్. ప్రెజెంట్ పృథ్వీ చేతిలో 3 బడా ప్రాజెక్టులుండగానే మరో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మమ్ముటీతో సైకలాజికల్ థ్రిల్లర్ రోషాక్ తీసిన నిషాం బషీర్ దర్శకత్వంలో నోబడి చేస్తున్నాడు. థ్రిల్లర్, హేస్ట్, ఫ్యామిలీ డ్రామా, సామాజిక రాజకీయాలను బేస్ చేసుకుని మూవీ తెరకెక్కబోతుంది. నెక్స్ట్ ఇయర్ పట్టాలెక్కబోతుంది నోబడి. దీనికి ఆయన భార్య సుప్రియా మీనన్ ప్రెజెంటర్. ఇది కాకుండా గురువాయూర్ అబల నడయలతో సరికొత్త పృథ్వీని చూపించిన విపిన్ దాస్ దర్శకత్వంలో సంతోష్ ట్రోపీ చేస్తున్నాడు. ఓవైపు డైరెక్షన్, మరోవైపు యాక్టింగ్ మాత్రమే హ్యాండిల్ చేస్తున్నాడు అనుకుంటే పొరపాటు. పోర్సాకొచ్చి ఫుట్బాల్ టీం హెడ్గా, నిర్మాతగాను రాణిస్తున్నాడు. ఇంత వర్క్, ఇంత టెన్షన్తో మనకైతే నిద్ర రాదు. మరి పృథ్వీ ఎలా రెస్ట్ తీసుకుంటున్నాడబ్బా? In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. ఓ కథని సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా ప్రెజెంట్ చేయాలంటే 24 క్రాఫ్ట్ ని మేనేజ్ చేసే దర్శకుడు ఎంత ఇంపార్టెంటో సినిమాకి ప్రాణం పోసే నిర్మాత అంతే ఇంపార్టెంట్. ఈ ఇద్దరు ఒకే అండర్స్టాండింగ్ తో నడిస్తే ఇండస్ట్రీలో కాంటెంట్ సినిమాలు వచ్చి సక్సెస్ రేషియో పెరిగిపోతుంది. ప్రెజెంట్ టీ టౌన్ లో కొంతమంది దర్శక నిర్మాతల మధ్య ఫెవిక్విక్ బాండింగ్ ఉంది. ఈ ప్రొడక్షన్ హౌస్లు ఈ దర్శకులకి సపోర్టివ్ సిస్టమ్ గా నిలుస్తున్నాయి. అలాగే ప్రొడ్యూసర్స్ నమ్మకాన్ని నిలబెడుతున్నారు డైరెక్టర్స్. ఇంతకీ ఆ దర్శకులెవరు? ఆ నిర్మాణ సంస్థలేంటి? మూస ధోరణిలో కొట్టుకుపోతున్న టాలీవుడ్ ను పదునైన పంచు డైలాగ్స్ తో సినిమాలపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు దర్శకుడు త్రివిక్రమ్. కెరీర్ తొలినాళ్లలో పలు నిర్మాణ సంస్థలతో వర్క్ చేసిన మాటల మాంత్రికుడు ఆ తర్వాత హారిక అండ్ హాసినితో ఎక్కువగా వర్క్ చేశాడు. ప్రెజెంట్ ఈ ప్రొడక్షన్ హౌస్ త్రివిక్రమ్ సినిమాలకు ఆస్థాన సంస్థగా మారిపోయింది. జులైతో మొదలైన ప్రయాణం సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతుంది. త్రివిక్రమ్ వర్కింగ్ స్టైల్ కు ఫిదా అయిన ఈ నిర్మాణ సంస్థ అతడిపై భారం వేసి బడ్జెట్ గురించి వెనకడుగు వేయకుండా పెట్టుబడి పెడుతుంది. ఇప్పటి వరకు ఈ కాంబోలో వచ్చిన మూవీల్లో అజ్ఞాతవాసి మినహాయించి మిగిలినవన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే.
పుష్ప 2తో బాక్స్ ఆఫీస్ రూల్ చేసేందుకు ఫిక్స్ అయ్యాడు సుకుమార్. ట్రైలర్ తో మెంటలెక్కిపోతున్నారు ఆడియన్స్. ఎవ్రీ సీన్ ఓ కళాఖండంగా మాట్లాడుకుంటున్నారు. సుక్కు డైరెక్షన్ పొగుడుతూనే నిర్మాతల డెడికేషన్ ను మెచ్చుకుంటున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పుష్ప 2ను తెరకెక్కిస్తుంది మైత్రి మూవీ మేకర్స్. రంగస్థలం నుండి సుక్కు మైత్రి మూవీ మేకర్స్ మధ్య బాండింగ్ ఫేవికల్లా మారింది. పుష్ప 2 విషయంలో ఎన్నో ఇష్యూస్ వచ్చినా దర్శకుడికి టీమ్ కి సపోర్ట్ గా నిలిచారు నిర్మాతలు నవీన్ యర్నేని, యలమంచిలి రవి. దర్శకుడిని బలంగా నమ్మి కోట్ల రూపాయల ఇన్వెస్ట్ చేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేదు ఈ లెక్కల మాస్టారు. ఇప్పటి వరకు ఈ కాంబోలో రంగస్థలం, పుష్ప వస్తే 2 బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. కలెక్షన్లు కుమ్మరించాయి. ఈ 2 నిర్మాణ సంస్థలే కాదు, 50 ఏళ్ల ప్రస్థానం కలిగిన వైజయంతి మూవీస్ కూడా నాగశ్విన్ కు బ్యాక్ బోన్ గా మారింది. కల్కి లాంటి బిగ్గెస్ట్ బడ్జెట్ తీయాలంటే దర్శకుడు సెట్ అవుతాడేమో కానీ నిర్మాతలు దొరకడం కష్టం. కానీ ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి బ్లాక్ బస్టర్ హిట్స్ చూశాక అల్లుడు నాగశ్విన్ వర్క్ డెడికేషన్ చూసి కల్కికి ఎకనామికల్ గా బిగ్ సపోర్ట్ ఇచ్చారు అశ్విని దత్. మామ బిలీవ్ చేసినందుకు డబుల్ ఇన్కమ్ చూపించాడు నాగశ్విన్. ఇలా 3 ప్రొడక్షన్ హౌస్లు డైరెక్టర్లను బలంగా నమ్మడంతో గ్లోబల్ స్థాయి గుర్తింపు చిత్రాలు వస్తూ ఉంటాయి. టాలీవుడ్ మరో రేంజ్ మూవీస్ చూడబోతుంది. సౌత్ ఇండస్ట్రీ ట్రెండ్ ఫాలో అవుతోంది బాలీవుడ్. ఇక్కడ హిట్ టాక్ మూవీస్ ని రీమేక్ చేయడం మానేసి సక్సెస్ కి కారణమైన స్టోరీ జానర్స్ ని కాపీ కొడుతోంది. రీసెంట్ బ్లాక్ బస్టర్ అమరన్ లాంటి ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో మూవీని తీసేందుకు రెడీ అయింది. ఇంతకీ ఏంటా మూవీ, ఎవరా హీరో? ఆర్మీ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ కి బాగా ఆదరణ పెరిగింది. దేశభక్తి, సెంటిమెంట్, పొరుగు దేశాలపై యుద్ధాలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. దేశం కోసం పోరాడిన సైనికుల వీరోచిత గాథలను అద్భుతంగా తెరకెక్కించడంతో ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. రీసెంట్ హిట్ అమరన్ ఈ లిస్టులోకే వస్తుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందిన అమరన్ 300 కోట్లను కొల్లగొట్టి సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. దీంతో ఈ ఫార్మాట్ పై మరోసారి ఫోకస్ పెట్టింది బీ టౌన్. బాలీవుడ్ కూడా ఇలాంటి స్టోరీలపై ఫోకస్ పెంచుతోంది. ఇప్పటికే కార్గిల్ యుద్ధ నేపథ్యంలో యూరి, షేర్ షా మూవీస్ తెరకెక్కించి పాజిటివిటీని క్రియేట్ చేసుకుంది బీ టౌన్. ఇప్పుడు 1962 కాలం నాటి యుద్ధ గాథను తీసుకొస్తోంది. 120 బహదూర్ పేరుతో రిజాంగ్లా యుద్ధాన్ని బిగ్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేస్తున్నాడు. దర్శకుడు కమ్ నటుడు ఫర్హాన్ అఖ్తర్ మేజర్ సైతాన్ సింగ్ రోల్ లో కనిపించబోతున్నాడు. యుద్ధ భూమిలో పోరాడుతున్న హీరో పోస్టర్ పంచుకుంది యూనిట్. బాగ్ మిల్కా భాగ్ తర్వాత ఓ ఇంట్రెస్ట్ అండ్ ఇంటెన్సివ్ క్యారెక్టర్ రోల్ చేస్తున్నాడు ఫర్హాన్. 1962లో ఇండో చైనా మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో వస్తున్న 120 బహదూర్ కి రజనీష్ ఘోయ్ దర్శకుడు. 13 కుమావోన్ రెజిమెంట్ పోరాటాన్ని ఇందులో ప్రెజెంట్ చేయబోతున్నారు. 2025లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. మరి అమరన్ మూవీలా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందా, కాసులు కుమ్మరిస్తుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి. సో చూసారు కదా, ఇది వాళ్ళ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.